బిగ్ బాస్ సీజన్ 8ని ఎలాగైనా హిట్ చేయాలని చెప్పేసి మేకర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కొంతమంది కంటెస్టెంట్ల పేరు తెలియకుండా దాచిపెడుతున్నారు. అయితే ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్లని పేర్స్గా అయితే లోపలికి పంపించినట్టు ఒక ప్రోమోలో చూపించారు. అయితే 14 మందితో హౌస్ అయితే నడవదు కాబట్టి ఖచ్చితంగా మరో 7గురిని అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించబోతున్నారు. అయితే వారిలో హెబా పటేల్ కూడా ఉండబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఒకవేళ హెబా పటేల్ కూడా బిగ్ బాస్లో ఉంటే ఖచ్చితంగా షో మరింత రసవత్తరంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే హెబా పటేల్ కూడా ఒకప్పుడు కుమారి 21 సినిమాతో ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం హెబా పటేల్ సినిమా పరంగా అంత బిజీగా లేకపోయినప్పటికీ తన క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి హెబా పటేల్ లాంటి ఒక హీరోయిన్ స్టేటస్ ఉన్న అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఖచ్చితంగా అది బిగ్ బాస్కి కూడా ప్లస్ అవుతుంది. అలాగే హెబా పటేల్తో పాటు రీతి చౌదరి, శోభా శెట్టి ఇలా గత సీజన్లో ఉన్న మెయిన్ కంటెస్టెంట్లను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపించబోతున్నారు అనే వార్తలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఏది ఏమైనా ఈరోజు జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో కేవలం 14 మందిని అయితే లోపలికి పంపించబోతున్నారు. మిగతా వాళ్ళని ఖచ్చితంగా మరో వారంలో గ్రాండ్ లాంచ్ 2.0 అనే ఒక ఈవెంట్ పెట్టి అందులో పంపిస్తారు. మరి వారిలో హెబా పటేల్ ఉంటుందో లేదో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? హెబా పటేల్ ఉంటే బాగుంటుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.